హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. సో నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది యాక్చువల్లీ మేము శివస్వాములు అయిపోయిన తర్వాత 1 వీక్కి అంటే నెక్స్ట్ మంగళవారం ఏదొస్తుందో అది ఒక 1 వీక్ తర్వాత నెక్స్ట్ మంగళవారం ఏదొస్తుందో ఆ రోజు మేము బోనాల పండగ మా ఊర్లో చేస్తారనమాట. సో ఎందుకు ఇలా చేస్తారు అంటే, నేను నా పెళ్ళైన తర్వాత విన్నది ఏంటంటే, బోనాల పండగకి వచ్చి ఉగాది పండగ చేసుకొని ఆడపిల్లలు వెళ్తారని విన్నాను. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఒకవేళ అలా నిజంగా ఉండాలి అంటే ఆల్మోస్ట్ 1 మంత్ టైం పడుతుంది. సో నిజంగా అన్ని రోజులు ఉంటారా అంటే అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. సో మా ఊర్లో ఎవ్రీ ఇయర్ శివస్వాములు వెళ్ళి వచ్చిన 1 వీక్కి బోనాల పండగ చేస్తారనమాట. సో అంతటనేమో ఆషాఢం శ్రావణ మాసంలో చేస్తారు. మేమేమో స్పెషల్ అనమాట. శివరాత్రి అయిన 1 వీక్ తర్వాత చేస్తాము. సో అయితే మేము బోనాల పండగ చేస్తున్నాం అనమాట. సో ఆ రోజు ఉన్న వీడియో నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నా అంటే తెలుసు కదా మనం ఎంత బిజీయో, మనం ఎంత లేజీయో. సో అదనమాట సంగతి. సో నేను యాక్చువల్లీ ఇంకా బోనాల పండగకి నేను మటన్, చికెన్, బగారా రైస్ ఇవన్నీ చేసిన. అది వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. ఎందుకంటే మేము తిని బోనం ఎత్తుతాం అనమాట. మంచిగా తృప్తిగా తిన్న తర్వాతనే బోనం రెడీ చేసుకొని బోనం వెళ్తాము. కొందరేమో అంటే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఈరోజు బోనాలు చేస్తే సండే అంటే వాళ్ళు శుక్రవారం చేస్తారు, మేమేమో మంగళవారం చేస్తాము. సో వాళ్ళు స్వీట్తో చేసి సండే రోజు దావత్ చేసుకుంటారు. మాకు అట్లా ఏం లేదనమాట. మేము కక్క ముక్క అయిన తర్వాతనే బోనం ఎత్తుతాం అమ్మవారికి. సో ఈ విధంగా నేను బోనం రెడీ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మా ఆడపడుచు తనే రెడీ చేస్తుంది. ఈ ఇయర్ ఏమో తను ఇంకా రాలేదనమాట, టైం పడుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ నేను చుట్టాలను ఫుల్గా పిలుస్తుంటే ఈ ఇయర్ కూడా నేను చుట్టాలను ఎక్కువగా పిలవలేదు. ఎక్కువగా కదా అసలు పిలవలేదు, ఓన్లీ మా ఆడపడుచు మాత్రమే. సో అందుకే తను ఇంకా టైం పడుతుందని చెప్పి, మనకేమో బోనాలు అన్నీ ఒకేసారి తీసుకెళ్తారు కదా. సో లేట్ అయితే ఇంకా బాగుండదు, మనం ఒంటరిగా అవుతామని చెప్పి నేనే బోనం రెడీ చేస్తున్నాను అనమాట. మా జున్ను పడుకుని ఉండే, ఇంకా నేను బోనం రెడీ చేస్తుంటే లేచింది మధ్యలో. సో చిన్నపిల్లలాగా నా మీదే ఒళ్ళో పడుకుందనమాట. సో ఓకేలే అని చెప్పి నేను నాకు తెలిసిన ప్రకారం బోనం రెడీ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఒక కొందరేమో కుండలో చేస్తారు బోనం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ విధంగా సర్వలో చేస్తారు. నేను ఎవ్రీ ఇయర్ ఈ విధంగా సర్వలోనే చేస్తాను అనమాట. సో సర్వలోనే బోనం చేసి పచ్చి పులుసు కూడా ఆ విధంగా చేస్తాను అనమాట. సో సున్నం రుద్ది బొట్లు పెడుతున్నాను అనమాట. సో డెకరేషన్ చేయడానికి మనకు అంతగా రాదనమాట. సో అందుకే పసుపు, కుంకుమ, సున్నంతో నేను ఈ విధంగా బోనం రెడీ చేసిన. సో పువ్వులు, బోనం ఎవ్రీ ఇయర్ చేస్తున్నాను అమ్మవారి దయ వలన. బోనం చేస్తే మన ఇంట్లో పిల్లలకు కానీ ఇంకా పెద్దవాళ్ళకి కానీ చలువ ఉంటుంది కదా. అంటే అమ్మవారు రారు అని అంటారు, అవి అలా ఏం లేదు. ఆబ్వియస్లీ మా పిల్లలిద్దరికీ వచ్చిపోయింది అమ్మవారు. సో అయినా సరే చిన్నపిల్లలు ఉన్న కాడ బోనం చేస్తే మంచిది అని చెప్పి ఎవ్రీ ఇయర్ నేను చేస్తూనే ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా జున్నమ్మ కొంచెం కూల్ అయింది, కింద కూర్చోబెట్టిన. ఈ విధంగా కింద బియ్యం పోసి, ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది కదా. సో ఈ విధంగా కొన్ని బియ్యం పోసి ఇంకా పసుపు కుంకుమ వేసి రెడీ చేసిన బోనంని ఆ విధంగా పెడతారనమాట. పెట్టిన తర్వాత ఇట్లా కుండ పెట్టి, ఇంకా నేను యాక్చువల్గా వేపాకు మర్చిపోయినా, వేపాకు కూడా పెట్టాలి. వేపాకు నిండుగా పెడితే నా ఫీలింగ్ ఏంటంటే కింద ఉన్న బొట్లు కనిపించవన్నమాట. ఇంకా మా ఆయన నిండుగా పెట్టేది ఉండే అన్నారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా నేనేమో బొట్లు కూడా కనిపించాలి అమ్మవారికి, అలంకరణ ఇంపార్టెంట్ అంటే బొట్లు కూడా కనిపించాలని చెప్పి పల్సగా పెట్టిన. సో ఈ విధంగా పల్సగా పెట్టి, లేదని కాదు ఉంది, బట్ అయినా కూడా పల్సగా పెట్టి ఇంకా తర్వాత పచ్చిపులుసు సర్వ పైన పెట్టిన అనమాట. సో తర్వాత పువ్వులు కట్టి చాలా బాగా నా అమ్మవారు మంచిగా రెడీ అయ్యారు. నేను నాకు నచ్చినట్టుగా మనస్ఫూర్తిగా సంతోషంగా నేను రెడీ చేసిన అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఒక్కదాన్నే చేసినందుకు. యాక్చువల్లీ నాకు రాదని కాదు, కానీ ఇంటి ఆడపడుచుతో చేపిస్తే చాలా బాగుంటుందని చెప్పి నాకు ఒక ఫీలింగ్. అందుకే ఎవ్రీ ఇయర్ తనతోనే, మా ఆడబిడ్డతోనే చేయిస్తాను. కాకపోతే తను ఇంకా రాలేదన్నమాట, మామనార్ నుంచి ఇంకా రాలేదు. సో తను వచ్చే వరకు టైం అయిపోతుంది, ఇంకా అందరు వెళ్ళిపోతారని చెప్పి నేనే రెడీ చేసిన అనమాట. సో నాకు వచ్చినట్టుగా నేను అమ్మవారిని అలంకరించిన. ఇంకా మా ఊర్లో ఎవ్రీ ఇయర్ అందరూ అంటే చాలా వరకు చేస్తారు,
బట్ ఇంకా ఎవరైనా చనిపోతే చేయకూడదు కదా, అట్లా కొంతమంది చనిపోయారు, వాళ్ళ పాలోళ్ళు చేయరు కాబట్టి కొన్ని బోనాలే వచ్చినాయి ఈసారి. అండ్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఎందుకు ఇంత గ్రాండ్గా జరుగుతుందంటే ఎక్కడ బోనాలు ఉండవు, ఈ మా ఒక్క ఊర్లోనే బోనాలు ఉంటాయి కాబట్టి చాలా 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 గ్రాండ్గా జరుగుతుంది అనమాట. సో నేను అలంకరణ చేసిన తర్వాత దీపం పెడుతున్నాను. సో నేను దీపం పెట్టి ఇంకా అగరబత్తిలు ముట్టించిన తర్వాత నేను కూడా రెడీ అయ్యనమాట. నేను రెడీ అయ్యి ఇంకా బోనం ఎత్తుకోవడానికి మా ఆయనని నేను పిలిచిన, ఆలోపే మా ఆడపడుచు కూడా వచ్చిందనమాట. సో తను బోనం ఎత్తింది. ఎందుకు రాలేదు, లేట్ అయింది, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి నేనే రెడీ చేసిన అని చెప్తే ఉండనీలేమ్మా అన్నది. సో మా జున్నమ్మతోటి కొన్ని పిక్స్ తీసుకున్నాను బోనం అయిన తర్వాత. ఇంకా మా జున్నుని కూడా రెడీ చేసి నేను రెడీ అయ్యే వరకు టైం అయిపోయింది. సో మా హస్బెండ్ వాళ్ళని పిలిచిన, వాళ్ళు వచ్చి నాకు బోనం ఎత్తిరనమాట. సో ఈ విధంగా మా బోనాల పండుగ అయితే సూపర్ సూపర్ జరిగింది. ఆల్మోస్ట్ అందరి ఇళ్ళకి చుట్టాలు వచ్చిండ్రు, ఒక్క మా ఇంటికి అక్కడక్కడ ఉండొచ్చేమో, మేబీ నాకు తెలీదు. ఇంకా అది కాక కొందరు చనిపోయారని చెప్పిన కదా, వాళ్ళ ఇళ్ళకి కూడా రాలేదన్నమాట. అండ్ మా ఇంటికి ఎవరు రాలేదు, చాలా బాధ కూడా అనిపించింది. ఓన్లీ మా ఆడపడుచు ఒక్కతే వచ్చింది. ఇంకా రాకపోతే బాధనే అనిపిస్తుంది కదా, కానీ మేమే పిలవలేదు ఈసారి. ఎందుకు పిలవలేదంటే ఇంకా మా అమ్మ వాళ్ళకేమో బిజీగా ఉన్నారు, వాళ్ళు అమ్మ అంగన్వాడీలో ఆయ కాబట్టి తను రాలేదు. అన్న వాళ్ళు ఇంకా బిజీగా ఉన్నారు. అక్కకేమో అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు డెలివరీ అయినందుకు తను రాలేకపోయింది. సో ఆ విధంగా ఎవరు రాలేదు. అండ్ నేను బోనం రెడీ చేసి నేను రెడీ అయిన తర్వాత బోనం ఎత్తుకుంటున్నాము. ఒక 5 మెంబర్స్ కలిసి బోనం ఎత్తాలన్నమాట. నాతో కలిపి 5 మెంబర్స్ అయ్యారనమాట. సో మా ఆడపడుచు కూడా వచ్చింది, మా ఆయన, మా మరిది, ఇంకా మా ఆడపడుచు, మా ఆయన వాళ్ళ మేనత్త, నేను కలిసి బోనం ఎత్తుకున్నాము. ఈ విధంగా బోనం ఎత్తుకొని రెడీ అయితే మా ఆడపడిచే నీళ్ళు పోస్తుంది, కాళ్ళ మీద నీళ్ళు పోసి ఇట్లా మొక్కుతుందనమాట. సో మా ఇంటి నుంచి మా పాతింటికి, ఇది మా పాతిల్లు. ఇంకా మా తోటికోడలు చిన్నామె, మా పెద్దక్క బిడ్డ అంటే మా తోటికోడలు పెద్ద ఆమె మా బావ బిడ్డ అనమాట, తను బోనం ఎత్తుకుంది, చిన్న పాప. సో ఇంకా ఇంటి పక్కల అక్క వాళ్ళు. సో ఈ విధంగా అందరం రెడీ అయ్యి బోనాలు సూపర్గా రెడీ చేసుకున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు సంతోషంగా రెడీ చేసుకున్నారు. సో ఇక్కడ బోనం సరిగా ఉండలేదు, కూర్చోలేదని చెప్పి మాకు బోనం సెట్ చేసింది అనమాట. ఇంకా నీళ్ళు ఇక్కడ కూడా కాళ్ళ మీద నీళ్ళు మా ఆడపడిచి వస్తుంది. అండ్ మేము ఊర్లో నుంచి వస్తున్నాము, షార్ట్ కట్ కాకుండా లాంగ్, ఊర్లో నుంచి ఇట్లా పోతే బాగుంటుందని చెప్పి ఈ విధంగా వస్తున్నాం అనమాట. అండ్ బొడ్రాయి కాడ 3 చుట్లు తిరిగి ఇంకా తర్వాత వెళ్తామన్నమాట. ఈసారి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ బాగా వెళ్తాయి, ఈసారి చాలా తక్కువ వెళ్ళినాయి బోనాలు. ఎందుకు అంటే ఇంకా సమ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇది మా ఊర్లో నుంచి ఇక ఇప్పుడు బొడ్రాయి కాడ ఈ విధంగా 3 రౌండ్లు వేసిన తర్వాత ఆల్రెడీ కొంతమంది తిరిగి అక్కడ నిల్చున్నారు. సో ఇంకా మేము కూడా తిరుగుతున్నాం అనమాట. ఈ విధంగా 3 రౌండ్స్ వేసిన తర్వాత ఇంకా మేము అందరితో పాటు డప్పు అంటే వాయిద్యాలు పెట్టిరనమాట. డ్రమ్స్ కాదు, మంగళోళ్ళు ఉంటారు కదా వాళ్ళు, బ్యాండ్ కొట్టుకుంటూ బోనాలు తీసుకెళ్తారు. లాస్ట్ ఇయర్ చాలా బాగా పోతురాజు రావడం కానీ, ఇంకా వాళ్ళు శివశక్తులు రావడం కానీ అట్లా వచ్చినారు. కాకపోతే ఈసారి రాలేదు, అది ఎందుకు అనేది నాకు కూడా తెలీదు. ఈ విధంగా బొడ్రాయి దగ్గర నీళ్ళు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ఇట్లా ఆశీర్వాదం తీసుకుంటారనమాట అమ్మవారి, అదే బొడ్రాయి దగ్గర. సో పెద్ద మనుషులందరూ రెడీగా ఉన్నారు చూడండి బోనాలు ఎమ్మడి వెళ్ళడానికి. సో ఇక్కడ రచ్చబండనే అంటారో లేదో తెలియదు కానీ అక్కడ అందరూ జెంట్స్ అంతా కూర్చొని టైంపాస్ చేస్తుంటారనమాట. ఈరోజు కాదు, వీక్ అంటే ఖాళీ టైంలో. సో బోనాలు అయిపోయిన తర్వాత నేను గుడి దగ్గర తీయడం వీడియో, యాక్చువల్లీ నా దగ్గర అప్పుడు ఫోన్ లేదనమాట. సో అందుకే వీడియోస్ మిస్ అయినాయి. అండ్ ఇంటికి వచ్చినాక మా జున్నమ్మతోటి సో నేను మా చెల్లి ఇలా బోనాలు పట్టుకొని ఒక 2 పిక్స్ దిగినామన్నమాట. సో సూపర్గా ఎంజాయ్ చేసినాం. బోనాలు చాలా బాగా జరుగుతాయి మా ఊర్లో అయితే, సూపర్గా జరుగుతాయి. మీరు కూడా చాలా బాగా చేసుకుంటారని నాకు తెలుసు. సో మా చెల్లి వాళ్ళ ఆయనతో దిగిన స్వీట్ ఫోటో, అండ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత మా జున్నుతో కొన్ని పిక్స్ దిగినామన్నమాట. సో మా విక్కీ, జున్ను, నేను, మా పెద్దోడైతే సూపర్ ఫాస్ట్ కదా, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు కదా. సో ఉన్న కాడికి మేమే కొన్ని పిక్స్ దిగినాం.
సూపర్. ఈ విధంగా మేము బోనాలు ఎంజాయ్ చేసినాం. సో ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ తొందరగానే పోస్ట్ చేయాలనుకుంటాను కానీ కొంచెం లేజినెస్ వస్తుంది కదా, సో అదనమాట మనది. సో ఈ విధంగా మా బోనాల పండుగ సూపర్గా అంటే సూపర్గా జరిగిందనమాట. సో ప్లీజ్ 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 లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇంకేమైనా కామెంట్ చేస్తే నేనేమైనా మార్చుకోవాలా అనేది కూడా నాకు తెలుస్తుంది కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.